ఈ సమయంలో ఆ చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నన్ను సరిచేసిన విషయాన్ని, ఒక వ్యక్తి మందిర నిర్మాణానికి సహాయం చేస్తానని వాయిదాలు వేసి చివరకు తను అనారోగ్య పాలై హాస్పిటల్ పాలైందని, తీవ్ర అనారోగ్యం చేత బాధపడుతుందని తెలిసి ఆ సహోదరిని వెళ్ళి దర్శించి ప్రార్థన చేసిన తర్వాత నాకు అనిపించింది, దేవునికి మాట ఇచ్చి తప్పడం వలన బహుశా ఈ విధంగా పరిస్థితి ఏర్పడిందేమో అనిపించింది. కానీ ఈ వచనాలను ధ్యానించినప్పుడు నా ఆలోచన అది సరికాదని, దేవుని సేవకునిగా అటువంటి ఆలోచన కరెక్ట్ కాదని, వారి క్షేమం కొరకు, వారి ఆశీర్వాదం కొరకు, వారి అభివృద్ధి కొరకు ప్రార్థించే వ్యక్తిగానే, కోరుకునే వ్యక్తిగానే నేనుండాలి అని ఇక్కడ మోషే అబ్రహాముల జీవితాలను ధ్యానించినప్పుడు దేవుడు నన్ను సరి చేయడం జరిగింది. ఇక్కడ ఇశ్రాయేలీయులు లోబడనోళ్ళని ప్రజలు, వారు తిరుగుబాటు చేసే ప్రజలు అందరినీ కాల్చివేసి నిన్ను గొప్ప చేస్తాను, నీ సంతతిని గొప్ప జనంగా నేను చేస్తానని దేవుడు అంటున్నప్పుడు మోషే ఏ విధంగా అడ్డుపడుతున్నాడో మనం చూస్తున్నాం. ఐగుప్తీయులు నీ నామాన్ని అవమానపరుస్తారేమో ప్రభువా, నీ ప్రజలు కదా, నీ బిడ్డలు కదా, నువ్వు ఏర్పాటు చేసుకున్నవారు కదా, కనికరం చూపించు, నువ్వు మాట ఇచ్చావుగా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయులతో నువ్వు మాట ఇచ్చావుగా, అని క్షమించని అడ్డుపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సేవ చేస్తున్న సేవకులైన, దేవుని హృదయమును కలిగిన, ఆయనందు విశ్వాసం ఉంచిన విశ్వాసులైన మన హృదయ స్థితి ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది.